కొత్తగా అడవిలోకి వచ్చిన తెల్లని నక్క చాలా తెలివిగా మాట్లాడేది. అది చిన్నపాటి మాటలతోనే అందరినీ ఆకర్షించగలిగేది. కుందేళ్లతో కలిసి ఆడుతూ, వారికి కొత్త కొత్త ఆటలు నేర్పేది. ఆ ఆటల్లో కుందేళ్లు నవ్వుతూ, ఆనందంగా గడిపేవి. కోతులకి పండ్లు పంచుతూ, వాళ్లతో సరదాగా మాట్లాడేది. కోతులు సంతోషంతో దూకుతూ ఆ నక్క చుట్టూ తిరిగేవి. పగటిపూట నక్క అందరి మనసులను గెలుచుకుంటూ, నిజంగా మంచి జంతువులా ప్రవర్తించేది. కాని, రాత్రి వేళలొచ్చినప్పుడల్లా పరిస్థితి పూర్తిగా మారిపోయేది. ఆ అడవిలో ఎప్పుడూ వినిపించని వింత శబ్దాలు వినిపించేవి. కొన్నిసార్లు చెట్ల వెనుకనుండి గుసగుసల శబ్దాలు, కొన్నిసార్లు గుహల లోపలినుంచి వింత గర్జనలు వినిపించేవి. జింకలు, కుందేళ్లు, కోతులు ఒక్కసారిగా భయపడిపోయి ఒక చోట చేరి ఆశ్చర్యంగా ఒకరికొకరు చూసుకుంటున్నాయి. ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తోంది? ఎవరూ లేని రాత్రిలో ఇలా ఎందుకు వినిపిస్తోంది? అని అందరి మనసులో అనుమానం మొదలైంది. నిద్రపోవలసిన రాత్రులు, జంతువులకి భయంతో గడిచే రాత్రులుగా మారాయి. కాని ఒక్కోసారి వాళ్ల చూపు నక్కమీద పడేది. మరి, ఈ కొత్త నక్కకి ఏదో రహస్యం దాగి ఉందేమో? అన్న అనుమానం ఒక్కొక్కరి మనసులో పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.